భారత్ రష్యాల నడుమ ఒక అనిరీక్షణీయమైన అనుబంధం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో లోకేష్ ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధి యాత్రలో కీలక దశల వద్ద రష్యా భారత్కు తోడుగా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం $215 బిలియన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ జీడీపీని 2047 నాటికి $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. భూమి, సముద్రం, గగనతలంలో శాశ్వతంగా నిలిచిపోయే వ్యవస్థల నిర్మాణంలో దీర్ఘకాలిక భాగస్వాములుగా రావాలని లోకేష్ ఆహ్వానించారు. భారత్ రష్యా నడుమ ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో లోకేష్ ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధి యాత్రలో కీలక దశల వద్ద రష్యా భారత్కు తోడుగా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం $215 బిలియన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ జీడీపీని 2047 నాటికి $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. భూమి, సముద్రం, గగనతలంలో శాశ్వతంగా నిలిచిపోయే వ్యవస్థల నిర్మాణంలో దీర్ఘకాలిక భాగస్వాములుగా రావాలని లోకేష్ ఆహ్వానించారు.